హలో పిల్లలు, 10వ తరగతి పరీక్షలు సోమవారం అనగా 18/3/2024 నుంచి ప్రారంభమవుతున్నాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పరీక్షకు వెళ్ళే ముందు మీరు ఇంట్లో అందరూ స్నానం చేసి తయారయ్యి టిఫిన్ తినేసి రెడీగా ఉన్న తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏమి? ఎండాకాలం కాబట్టి మీరు కనీసం 2 వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, లేదంటే 2 లీటర్ బాటిల్ మీ చేతిలో తీసుకుపెట్టుకోండి. రెండోది, పెన్సిళ్ళు, ఎరేజర్లు, పెన్నులు అన్నీ ఉండాలి. కనీసం 3 పెన్నులు తీసుకోండి ఎగ్జామ్ రాయడానికి. మధ్య మధ్యలో ఆగిపోయిందని వేరే వాళ్ళని అడగడానికి ఛాన్స్ లేదు. కనీసం 2 నుంచి 3 పెన్నులు స్పేర్ పెట్టుకోండి ప్రతి పరీక్షకి. అలాగే కావాల్సిన స్కేళ్ళు, పెన్సిల్, ఎరేజర్లు, కావాల్సిన కంపాస్ బాక్స్లు అన్నీ ముందే పెట్టుకోండి. ఆ తర్వాత ముఖ్యమైనది ప్యాడ్. ఆ ప్యాడ్ విచిత్రమైన రంగుల్లోనూ పేపర్లలోనూ కట్టేసి వాడికి డిఫరెంట్ ఆర్టులు పెట్టేసి తీసుకెళ్ళకండి. ప్లెయిన్ ప్యాడ్ తీసుకెళ్ళండి. క్లిప్ ఒకటి ఉండేట్టుగా చూసుకోండి. దానికి అత్యవసరమైన ఇంపార్టెంట్ థింగ్ హాల్ టికెట్. దానికి ప్యాడ్కి పెట్టి క్లిప్ చేసి పెట్టి ఉంచుకోండి. దాన్ని నలపద్దు, పొట్టాలు చేసేయద్దు. దాన్ని ప్రతిరోజు తీసుకెళ్ళి ప్రతిరోజు వెనక్కి తీసుకురావాలి. పరీక్ష మొదల నుంచి అన్ని పరీక్షలు అయ్యే చివరి వరకు ఉండాలి. మీ రిజల్ట్ చూసుకునే వరకు కూడా కాల ఆ తర్వాత కూడా సేవ్ చేసుకోవటం మంచిది. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు పరీక్ష హాల్కి అరగంట ముందు చేరుకోండి. అరగంట ముందు చేరుకుంటే కనుక మీరు చక్కగా మీకు నిర్దేశించే స్థానంలోకి మీరు వెళ్ళి కూర్చోవడానికి ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి కూర్చోవడానికి టైం సరిపోతుంది. సో ఇవి మీరు ఫస్ట్ చేయాల్సింది. అర్థమైందా? ఇకపోతే పరీక్షా సమయంలో పరీక్ష రాసేటప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా మీరు ఆదుర్దా పడద్దు. ఒక్క నిమిషం మాట స్థిమితంగా కోసం కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. ఏమీ ఆలోచించద్దు. రెండవది, మీరేం చేయాలి? మీ చుట్టుపక్కల ఏమైనా అనవసరమైన కాగితాలు ఉన్నాయేమో చూసుకోండి మీరు కూర్చునే ప్రదేశంలో. లేదంటే ఆ పేపర్లు చూసి మాల్ ప్రాక్టీస్ అని చెప్పి మిమ్మల్ని డిబార్ చేసిన అవకాశం ఉంది. మీ జేబుల్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ బాక్సులో కానీ పరీక్షకి మీరు రాసే పరీక్ష పత్రాలు తప్పితే మిగతా ఏవి ఉండకుండా చూసుకోండి. మీకు ఏమన్నా కనపడినైతే ఇన్విజిలేటర్కి చెప్పి తీయించేసేయండి. లేదంటే అనవసరంగా మీరు డిబార్ అయ్యే ప్రమాదం ఉంది. ఫస్ట్ చేయాల్సిన మీరు అక్కడ చోట కూర్చోగానే రిలాక్స్ అయ్యి కూర్చొని చూడంగానే. తర్వాత మూడవది, ప్రశ్న ఒక్క 10 నిమిషాల పాటు మొత్తం చదవండి చేతికి వచ్చిన తర్వాత. నాలుగవది, మీరు రాయగలిగినవేవో బాగా రాయగలిగినవి ఉంటాయి కదా, మీరు అందరూ చదివిన తర్వాత అవి మార్క్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ అవి రాయండి. అది రాసే ముందు మీరేం చేయాలి? చుట్టుపక్కల మార్జిన్లు పెట్టేయాలి. మార్జిన్ గీసి పెట్టేసుకొని ఇవన్నీ రాయాలని నిర్దేశించుకునే ముందే మీరు చేయాల్సిన పని ఉంటుంది. ఇది పరీక్ష కోడ్లు ఉంటాయి, అవి మర్చిపోకుండా రాయండి. ఫస్ట్ మీకు ప్రశ్నపత్రంతో కూడా దాన్ని కోడ్ రాయమని ఉంటాయి. ఇవన్నీ మార్జిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు మీరు టిక్ పెట్టేసుకున్నారు, కానీ హడావిడి ఏం చేస్తారు? కోడ్లు రాయటం మర్చిపోతారు. అందుకని కంపల్సరీ ఆ కోడ్లు రాసేసి ఫస్ట్ తర్వాత ఎగ్జామ్ పేపర్ అంతా చదివేసుకుని ఇంపార్టెంట్ మీరు ఏదైతే బాగా రాయగలరో అవి మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు బాగా రాయగలని రాసేసి మిగతా వాడి ఖాళీ వదిలేసేసి అదే వరుస క్రమంలో ఎంత పడుతుందో మిగతా రాసేసుకుంటూ వెళ్ళిపోయింది. అది రాలేదు కదా అని దానికోసం ఆగిపోకండి, మిగతావి రాసేసేయండి. దానిలో సమయం మీకు మిగిలిపోతుంది. తర్వాత ఆలోచించి రాయొచ్చు. తర్వాత పరీక్ష రాసేటప్పుడు చాలామంది బాగా కొట్టివేతలు చేస్తూ ఉంటారు. చాలా మటుకు ఆ కొట్టివేతల్లో సగం మార్కులు పోయే అవకాశం ఉంది. ఆ కొట్టివేతలు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటి? చాలామంది ఇక్కడ చాలా ఇది చేస్తుంది. మీరు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు? క్వశ్చన్ పేపర్ నెంబర్లు కరెక్ట్గా వేసాను లేదా డౌట్ వస్తుంది. అలా రాకుండా రాసేటప్పుడే కరెక్ట్ నెంబరు, క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ఇచ్చాము లేదా ఆన్సర్ కరెక్ట్ దానికి రాసాను చూసుకుంటూ రాయాలి. ఎవరైనా మీ ముందు పక్కన వెనకాల ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అది కావాలి ఇది కావాలనుకోండి, ఇవ్వకండి. ఒకవేళ ఆన్సర్లు నాకు తెలియదని వదిలేయండి. అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనుకోండి, ఇన్విజిలేటర్కి చెప్పండి.
అంతేకాదు ఇంకా ఒకసారి ఇన్విజిలేటర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఈ ఆన్సర్ ఆయనకి ఇవ్వండి అమ్మా, ఈ పేపర్ అది ఆయనకి ఇవ్వండి అమ్మా, మళ్ళీ రాసిస్తాడంటే మీరు ఇవ్వకండి. మరీ గట్టిగా ఆయన ఏమైనా ఇన్సిస్ట్ చేస్తే కనుక పై అధికారితో కంప్లైంట్ చేస్తామని చెప్పండి. ఏం భయం లేదు, మీకు ఆ హక్కు ఉంది. మిమ్మల్ని పేపర్ రాయించదు, మీ ఎదురుకునే పేపర్ చించేస్తాను అనడానికి లేదు. మీరు అంతా డిస్టర్బ్ చేసే పని చేయడానికి లేదు ఆయన. ఈ డజంట్ హ్యావ్ ఎ రైట్ టు డిస్టర్బ్ యూ టు గివ్ ఆన్సర్స్ లైక్ ద ఎనీథింగ్. ఒకేసారి వాళ్ళు అదే ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటారు, కరెక్ట్ ఆన్సర్లు, కానీ ప్రలోభ పెడతారు. అవి తప్ప ఆన్సర్లు అయి ఉండొచ్చు. మీకు తెలిసిన ఆన్సర్, మీకు కరెక్ట్ ఆన్సర్ మీరే రాయండి. వాళ్ళు ఎవరు మాత్రం చెప్పినా మీరే ప్రలోభ పడకండి. అది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్లోకి ర్యాంకులు ఎక్కువ చేయించుకోవాలని, ర్యాంకులు ఎక్కువ తెప్పించుకోవాలని ఇలాంటి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రలోభాలకి అస్సలు పడద్దు మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు చేయాల్సింది. పరీక్ష సమయానికి మీరేం చేయాలి, 5 నుంచి 10 నిమిషాల ముందే కంప్లీట్ చేసేట్టుగా చూసుకోవాలి. అలానే హడావుడిగా రాయగలం. మీకు 3 గంటల సమయం ఉంటుంది, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు సమయం ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఎంత రాసినా 2:30 గంటల్లోనే మీరు మొత్తం రాసేయగలరు. మిగతా అరగంట సమయంలో సరిగ్గా మీరు ఆన్సర్ రాసామనేది చూసుకోండి. ఏ క్వశ్చన్కి సమాధానం, ఆ క్వశ్చన్కి సమాధానం ఉందా లేదో చూసుకోండి. ఆ నెంబర్లు తప్పకుండా సరిగా చేసుకోండి. మళ్ళీ చెప్పాను, కోడ్లు సరిగ్గా రాశారో చూసుకోండి. పేపర్ కోడ్లు ఇస్తారు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీ సంతకాలు చేశారో లేదో చూసుకోండి. ఇవన్నీ చేసేసుకోండి. ఈ పరీక్షకి 5 నుంచి 10 నిమిషాల ముందర మీరు పేపర్ టైప్ చేసేయండి. చేసేసి అవన్నీ చెక్ చేసేసుకోండి. ఫైనల్గా ఇంకా మీకు ఆదుర్దా ఉండదు. ఇలా మీరు చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత పరీక్ష అయిపోయిన పేపర్ ఇచ్చేసి బయటకు వస్తారు. ఇప్పుడు అక్కడ తర్వాత స్టార్ట్ అవుతుంది రంది వస్తాయి. అలా రాసావేంటి, ఇలా రాసావేంటి అంటే సాధ్యమైనంత వరకు అవి అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు రాసిన దాని గురించి మీరు ఆలోచించనే వద్దు. రాసింది రాసేసారు, గతం గత అంతే. ఏమన్నా రాసామంటే రాశాను, ఎంత వస్తాయి అంతా కట్ చేయండి. ఎక్కువగా ఆలోచించద్దు. అయిపోయింది, రండి. మీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్కి చెప్పేసేయండి. అక్కడి నుంచి అక్కడ మీ పేరెంట్స్తో ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోగానే కనీసం ఫ్రెష్ అయ్యి అన్నం తినేసి 2 గంటల పాటు పూర్తిగా పడుకోండి హాయిగా. ఏం పని లేదు. మళ్ళీ లేచి ఒకసారి మొహం కడుక్కొని నేను టీయో కాఫీ తాగి ప్రశాంతంగా, లేదా పాలు తాగుతారు పాలు, లేదా మజ్జిగ తాగి అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ చదువు మొదలెట్టండి. ఇలా చేస్తే మీరు తర్వాత ఎప్పుడైనా పరీక్షలు ప్రశాంతంగా రాయగలుగుతారు. ఏ ఇబ్బందులు లేకుండా రాయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. 10th ఫర్ రైటింగ్ 10th ఎగ్జామ్స్. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకే కాదు, ఏ పరీక్ష రాసే వాళ్ళైనా ఇవి మీరు పాటించాల్సిన విషయాలు. థ్యాంక్ యూ.